ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న ఒక టాపిక్ ఏంటంటే, పర్టికులర్ టాపిక్ ఏంటంటే, యువర్ సక్సెస్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. నీ సక్సెస్ అనేది నీ చేతుల్లోనే ఉన్నది అని ఎంతమంది నమ్ముతారు? ఒప్పుకుంటారు ఈ విషయాన్ని మీరు? నా సక్సెస్ ఎవరి చేతిలో ఉంది? మీ సక్సెస్, ఎస్. మీ ఫెయిల్యూర్ ఎవరి చేతిలో ఉంది? పక్క వాళ్ళ చేతిలో ఉంది కదా. ఎవరి చేతిలో ఉంది? పక్కవారి చేతిలో కూడా ఉంది. నా సక్సెస్ నా పక్కవాడి చేతిలో కూడా ఉంటుంది. నా సక్సెస్, నా ఫెయిల్యూర్ నా పక్కవాడి చేతిలో కూడా ఉంటుంది. కాబట్టి పక్కవాడిని జాగ్రత్తగా చూసుకోవాలి. అర్థమవుతుందా? పక్క వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉండదా మన మీద? ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. మనం ఎవరితో పాటు అయితే ఉంటున్నామో అలాంటి మైండ్ సెట్టే మనది ఉంటుంది కదా. సో మన సక్సెస్ అయినా మన ఫెయిల్యూర్ అయినా మన చేతులతో పాటు మన పక్క వాళ్ళ చేతిలో కూడా ఉంటుంది. సో పక్క వాళ్ళని ఎవరిని ఉంచుకోవాలో ఎవరు ఉంచుకోకూడదు అది మళ్ళీ మన చేతిలోనే ఉంటుంది. అవునా? మన చేతిలో ఉంటుంది. మనం ఎవరితో ఉండాలి, మన పక్కన ఎవరు ఉండాలన్నది అది మనం తీసుకునే డిసిషన్. అయితే మాట చెప్పండి, మీలో ఎంతమందికి ఇక్కడికి రాకముందే తెలుసు ఇక్కడ బ్రదర్ షఫీ వస్తున్నారు, బ్రదర్ షఫీ మోటివేషన్ ప్రోగ్రామ్ ఉండబోతుంది అని ముందే తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? తెలియదు కదా. ఇక్కడికి వచ్చిన తర్వాతనే తెలిసింది కదా. తెలిస్తే వచ్చేవాళ్ళు కాదు కదా. సార్ నో మోటివేషన్ ఇప్పుడే చాలా ఎక్కువైపోయింది సార్, ఇంకెందుకు ఓవర్ఫ్లో అయిపోతుంది. అవునా? ఎంతమంది హ్యాపీగా ఉన్నారు? ఇప్పుడు ఈ సెషన్ ఉన్నందుకు ఎంతమంది హ్యాపీగా ఉన్నారు? సరే, ఈ సెషన్ ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉన్నాను, చాలా యూస్ఫుల్గా అవబోతుంది అన్న విషయం ఎంతమంది? ఓకే. అయితే ఇక్కడ చూడండి, నాకు తెలుసు మీరందరూ చాలా సీరియస్గా ఉన్నారు మీ లైఫ్ గురించి. మీరు చాలా సీరియస్గా ఉన్నారు. కాబట్టే ఇల్లు వదిలిపెట్టి, పేరెంట్స్ని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చేసి మీరు ఇక్కడ హార్డ్ వర్క్ చేస్తున్నారు. అయితే మనకు కావాల్సింది ఏంటంటే, మనం అనుకున్నది మనం సక్సెస్ సాధించుకోవాలి. నా క్వశ్చన్ ఏంటంటే, మన సక్సెస్ మన చేతిలో ఉందన్నది వాస్తవం, అది మనం నమ్ముతున్నాము. నా క్వశ్చన్ ఏంటి చూడండి, ఇక్కడ సక్సెస్ అంటే ఏంటి? వాట్ ఈజ్ సక్సెస్ అంటే ఎవరు చెప్తారు చెప్పండి? నిల్చొని మాట్లాడండి. ఎవరు మాట్లాడతారు? ఎవరైనా నా కోసం ఆటోగ్రాఫ్ వస్తారు కదా సార్. సారీ, ఆటోగ్రాఫ్ కోసం వస్తారు కదా సార్. సిగ్నేచర్ని ఆటోగ్రాఫ్గా మార్చుకోవాలన్నారు. ఎస్ సార్? నో? ఎస్ సార్. క్లాప్స్ కొట్టొచ్చా? వావ్. సక్సెస్ అంటే ఏంటో నేను చెప్తాను, అవునో కాదో మీరు చెప్పండి. చెప్తారా? సక్సెస్ అంటే ఏంటో నేను చెప్తాను, అవునో కాదో మీరు చెప్పండి. అక్కడ ఎవరు సార్ మాట్లాడింది ఇప్పుడు? ఒకసారి ఇక్కడికి వస్తారా? కమాన్ ప్లీజ్ సార్. తను ఇక్కడికి వచ్చేంత వరకు క్లాప్స్ కొడుతూనే ఉండాలి. వా, వాట్ ఈస్ యువర్ నేమ్? శిరీష్. దిస్ ఈజ్ సక్సెస్. ఎందుకో తెలుసా? చూడండి, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా సక్సెస్ అంటే ఏంటంటే ఏదో మాట్లాడటం మీకు తెలుసు. నా క్వశ్చన్ మీకు తెలుసు, దానికి ఆన్సర్ మీకు తెలుసు. మాట్లాడాలని కూడా మీకుంది, కానీ మాట్లాడలేదు. కానీ తను మాట్లాడాడు, అది తన సక్సెస్. ఎస్ ఆర్ నో? ఇప్పుడు చూడండి, సక్సెస్ అంటే ఏంటో నేను చెప్తాను, అవునో కాదో మీరు చెప్పండి. సక్సెస్ అంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చేలాగా చాలా ఉన్నతంగా డబ్బు సంపాదించడమే సక్సెస్. ఎస్ ఆర్ నో? నో. సక్సెస్ అంటే హ్యాపీగా లైఫ్ లీడ్ చేయడమే సక్సెస్. ఎస్ ఆర్ నో? నో. సక్సెస్ అంటే సిగ్నేచర్ని ఆటోగ్రాఫ్గా మార్చుకోవడమే సక్సెస్. ఎస్ ఆర్ నో? ఎస్. నో. నో. సక్సెస్ అంటే ఏమిటి అని అడిగితే ఇక్కడ నుంచి అక్కడి వరకు ఒక్కొక్కరు ఒక డెఫినేషన్ చెప్తారు. మైక్ ఇస్తే మాట్లాడరు మీరు, కానీ మీ దగ్గర ఆన్సర్ ఉంది. ఉందా లేదమ్మా? ఓపెన్గా చెప్పు, ఉందా లేదా? మైక్లో మాట్లాడరు, కానీ మీకు తెలుసు సక్సెస్ ఏంటంటో. అది కాదు సక్సెస్ అంటే, అది కాదు. సింపుల్గా ఒకే డెఫినేషన్ ఉంది సక్సెస్ అంటే. సక్సెస్ అంటే అనుకున్నది చెయ్యడము సక్సెస్, అనుకున్నది సాధించడం సక్సెస్, గోల్ని రీచ్ అవ్వడం సక్సెస్, టార్గెట్ని హిట్ చేయడం సక్సెస్. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను మీకు ఇక్కడ ఒక 3 ఎగ్జాంపుల్ చెప్తాను. కంగ్రాచులేషన్. మరొకసారి క్లాప్స్. ఇక్కడ క్లాప్స్ తను ఎందుకు కొట్టట్లేదు? సక్సెస్ అయ్యేవాడు సాధిస్తూ ఉంటాడు, చూసి క్లాప్స్ కొట్టేవాళ్ళు కొడుతూ ఉంటారు. అవునా లేదా? ఇక్కడ ఒక 3 వ్యక్తుల గురించి చెప్తాను, జాగ్రత్తగా వినండి. 3 వ్యక్తుల గురించి చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. ఒక వ్యక్తి బిజినెస్ మ్యాన్, ఒక వ్యక్తి అడ్వకేట్, ఇంకో వ్యక్తి డాక్టర్. 3 ఉన్నారు. ఈ 3లో సక్సెస్ఫుల్ పర్సన్ అని మీరు ఎవరినంటారు అంటే, ప్రజల ప్రాణాలు కాపాడే డాక్టర్ సక్సెస్ఫుల్ పర్సన్ నేను అంటాననే వాళ్ళు చేయలేపండి. వావ్. ఒక 3. ప్రజల న్యాయం కోసం పోరాడే అడ్వకేట్
సక్సెస్ఫుల్ పర్సన్ ఎంతమంది అంటారు? ఒక 2 3. బిజినెస్ మ్యాన్ సార్ అనేవాళ్ళు ఎంతమంది? కొంచెం చాలా ఓట్లు పడ్డాయి. 3 సక్సెస్ అనేవాళ్ళు ఎంతమంది? వావ్. 3 సక్సెస్ కాదు అనేవాళ్ళు ఎంతమంది? నాకు తెలియక అడుగుతాను, దాంట్లో ఎవరు సక్సెస్ ఎవరు సక్సెస్ కాదు మీకు ఎలా తెలుసు? మాట్లాడేస్తున్నారు, వాళ్ళ గురించి మీకేం తెలియదు కదా, సమాధానం ఎలా చెప్తున్నారు? ఇప్పుడు నేను చెప్తాను వినండి, ఆ 3 ఎవరు ఏంటో చెప్తాను, జాగ్రత్తగా వినండి. మొదటి వ్యక్తి డాక్టర్. చిన్నప్పటి నుంచి బిజినెస్ మ్యాన్ అవ్వాలి అనుకున్నాడు. వాళ్ళమ్మ అతన్ని డాక్టర్ని చేసింది. క్లారిటీ వచ్చిందా ఇప్పుడు? బిజినెస్ మ్యాన్ ఉన్నాడే, అతను చిన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వాలి అనుకున్నాడు. వాళ్ళ నాన్న అతన్ని బిజినెస్ మ్యాన్ని చేశాడు. క్లారిటీ వచ్చిందా? మూడో వ్యక్తి ఎవరైతే అడ్వకేట్ ఉన్నాడో, లాయర్ ఉన్నాడో, అతను చిన్నప్పటి నుంచి కూడా లాయర్ అవ్వాలి అనుకున్నాడు, లాయరే అయ్యాడు. ఇప్పుడు చెప్పండి, ఈ 3లో సక్సెస్ ఎవరో? మాట మారింది ఎందుకని? క్లారిటీ వచ్చింది. ఏమొచ్చింది? క్లారిటీ వచ్చింది. దేనికి సంబంధించి క్లారిటీ వచ్చింది? సక్సెస్ అంటే ఏంటో క్లారిటీ వచ్చింది. సక్సెస్ అంటే ఇదైపోవడం అదైపోవడం కాదు, అనుకున్నది అవడమే సక్సెస్. చెప్పండి, అనుకున్నది సాధించాలంటే ఏముండాలి? అనుకుని ఉండాలి. అనుకున్నది సాధించాలంటే అనుకుని ఉండాలి. సక్సెస్ అవ్వాలంటే గోల్ ఉండాలి కదా. ఎస్ ఆర్ నో? నీకు గోలే లేకపోతే ఏం రీచ్ అవుతావు? దాన్ని సక్సెస్ అంటారా? ఒక 2 వ్యక్తుల గురించి చెప్తాను. ఇక్కడ ఒక 2 వ్యక్తులు ఉన్నారు అనుకుందాం. వాళ్ళు ఏం చేస్తున్నారో వినండి, జాగ్రత్తగా వినండి. మొదటి వ్యక్తి ఏం చేశాడంటే, తన చేతిలో బాల్ ఉంది, ఎదురుగా గోడ ఉంది, బాల్ తీసుకుని ఇసిరి కొట్టాడు. ఆ బాల్ వెళ్ళి గోడ మీద ఎక్కడో ఒక దగ్గర తగిలింది. ఇతను పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎక్కడైతే తగిలిందో దాని చుట్టూ ఇలా సర్కిల్ గీసేసి అంటున్నాడు, చూసారా ఎలా కొట్టానో చూసారా అంటున్నాడు. రెండో వ్యక్తి ఏం చేశాడంటే, ముందే గోడ దగ్గరికి వెళ్ళాడు, ఒక సర్కిల్ గీశాడు, దూరంగా వచ్చాడు, నిల్చున్నాడు, బాల్ తీసుకున్నాడు, గురి చూసి కొట్టాడు, బాల్ ఖచ్చితంగా వెళ్ళే సర్కిల్ మధ్యలో తగిలింది అంటున్నాడు, చూసారా ఎలా కొట్టానో చూసారా అంటున్నాడు. 2 డైలాగులు సేమ్ ఉన్నాయి కదా. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, వీళ్ళిద్దరిలో సక్సెస్ఫుల్ పర్సన్ అని మీరు ఎవరిని అంటారు? ఫస్ట్ పర్సన్ ఎందుకు కాదు? గోల్ లేదు, సర్కిల్ లేదు, టార్గెట్ లేదు. సెకండ్ పర్సన్కి గోల్ ఉంది, క్లారిటీ ఉంది, రీచ్ అయ్యాడు. అర్థమవుతుందా? అయితే నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను, సమాధానం చెప్పండి. అందరూ కూడా ఆలోచించి సమాధానం చెప్పండి. ఏదో ఫ్లోలో అని ఆన్సర్ చేయొద్దు. మీ జీవితం ఏంటో మీరు చూశారు, కష్ట నష్టాలు చూశారు, పేరెంట్స్ సిచ్యువేషన్ మీకు తెలుసు. మీలో ఎంతమంది అనుకుంటున్నారు, సార్ నేను నా లైఫ్లో ఖచ్చితంగా ఏదో ఒకటి సాధిస్తాను అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఖచ్చితంగా ఏదో ఒకటి సాధిస్తాను అనేవాళ్ళు. సరే, నా రెండో క్వశ్చన్ అడుగుతాను. మీలో ఎంతమంది అనుకున్నారు, సార్ నేను నా లైఫ్లో అనుకున్నది సాధిస్తాను అనేవాళ్ళు ఎంతమంది? అనుకున్నది సాధిస్తాను ఏంటి మళ్ళీ చేయలేపుతున్నారు? ఏదో ఒకటి సాధిస్తారా, అనుకున్నది సాధిస్తారా? మరి ఇంతమంది చేయలేపారు, ఇప్పుడు చేయలేపుతున్నారు, ఏంటిది? ఎస్, ఏదో ఒకటి చేయడానికి, అనుకున్నది చేయడానికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, ఈ ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ లాగా ఎక్కడో దగ్గర కొట్టేస్తాడు, చూసావా ఎలా కొట్టానో అంటాడు. ఎక్కడో దగ్గర ఏదో ఒకటి సాధించడం. ఈ ప్రపంచంలో 99% పీపుల్ ఏదో చేద్దామని ఆలోచనలను, ఏం చేయాలో క్లారిటీ లేదు, అంటే గోల్ లేదు. అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమైంది? సక్సెస్ అవ్వాలంటే ఏముండాలి? గోల్ ఉండాలి. ఎంతమంది అయితే ఫెయిల్ అవుతున్నారో, ఫెయిల్యూర్కి మెయిన్ రీజన్ ఏంటో తెలుసా మీకు? గోలే లేదు. ఇంకేం సక్సెస్ అవుతాడు? లక్ష్యం లేదండి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది గోల్ ఉంది? గోల్ నాకు ఉంది అనేవాళ్ళు ఎంతమంది? సార్ నాకు గోల్ ఉంది అనేవాళ్ళు ఎంతమంది? ఓకే, సరే, ఇప్పుడు ఏం చేస్తారంటే, కళ్ళు మూసుకోండి ఒకసారి, అందరు కూడా ప్రశాంతంగా కళ్ళు మూసుకోండి. నేను చెప్పింది ఇన్వాల్వ్ అయిపోండి, చేయండి. ఓకే, కళ్ళు మూసుకోండి, ప్రశాంతంగా కళ్ళు మూసుకోండి. మీ గోల్ ఏమిటి అన్న సింపుల్ ప్రశ్నకి మీ గోల్ ఏంటో ఆన్సర్ మీకు మీరు చెప్పుకోండి. నా గోల్ ఇది అని చెప్పుకోండి. అలాగే కళ్ళు మూసుకొని చెప్పుకోండి. మీ గోల్ ఏంటో 3 సార్లు చెప్పుకోండి. 3 సార్లు మీ గోల్ ఏంటో మీతో చెప్పుకోండి. ఓకేనా? కళ్ళు తెరిచారా? చెప్పుకున్నారా? ఇప్పుడు అడుగుతున్నాను, గోల్ ఎంతమందికి ఉంది? నా క్వశ్చన్ ఏంటంటే, మీరు ఏదైతే అనుకుంటున్నారో ఇది నా గోల్ అని, అది మీ గోలా
మీ డిజైరా? అది మీ లక్ష్యమా? అది మీ కోరికనా? లక్ష్యమా? అది మీ కోరిక కాదా? కోరిక కూడా కదా. ఇంత కోరికనా లక్ష్యమా? అదే తెలియట్లేదు సార్. అసలు తెలియందే అది. గోలా డిజైరా? తెలుసుకోవాలంటారా అవసరం లేదా? తెలుసుకోవాలి. నేను చెప్తున్నాను కదా, అది డిజైర్ అయితే మీకు సీరియస్నెస్ ఉండదు. అది మీ గోల్ అయితే మీకు సీరియస్నెస్ ఉంటుంది. అది మీ డిజైర్ అయితే మీకు క్లారిటీ ఉండదు. అది మీ గోల్ అవుతే మీకు క్లారిటీ ఉంటుంది. అర్థం వస్తుందా? మీరు ఇక్కడ చదువుతుంది దేనికోసమైతే ఉందో అది మీ డిజైర్ అవుతే చదువుతుంటే నిద్ర వస్తుంది. డిజైర్ అవుతే. అదే మీ గోల్ అవుతే చదువుతుంటే నిద్ర రాదు. అంటే డిఫరెన్స్ ఏంటి రెండింటికంటే, మనం ఆ ప్రయత్నం మొదలుపెట్టిన తర్వాత మధ్యలో ఇబ్బందులు వస్తే, ఒడిదొడుకులు వస్తే, కష్టాలు వస్తే, ఆటంకాలు వస్తే వదిలేస్తాం డిజైర్ అవుతే. అదే ఎన్ని కష్టాలు వచ్చినా కానీ రీచ్ అవుతాం గోల్ అవుతాయి. గెటింగ్ మై పాయింట్? సింపుల్గా చెప్పాలంటే డిజైర్ అనేది రూట్ మ్యాప్ క్లారిటీగా ఉండదు. ఇప్పుడు మనం గూగుల్ మ్యాప్స్లోకి వెళ్ళేసి ఎక్కడికైనా వెళ్ళాలంటే రూట్ మ్యాప్ క్లారిటీగా ఇస్తుందా ఇవ్వదా? ఇస్తుంది కదా. ఎస్, ఇలా వెళ్ళాలి, ఇలా టర్న్ తీసుకోవాలి, ఇక్కడ యూ టర్న్ తీసుకోవాలి, ఇలా రైట్ తీసుకోవాలి, ఇలా స్ట్రైట్కి వెళ్ళాలి, ఇక్కడ లొకేషన్ వస్తుంది. డెస్టినేషన్ గోల్ ఉంటే రూట్ మ్యాప్ క్లారిటీగా ఉంటుంది. ఇక్కడ అది డిజైర్ అయితే రూట్ మ్యాప్ క్లారిటీగా ఉంది, ఏదో చేద్దామని ఆలోచనతో ఉంటాం. అది గోల్ అయితే మనం రూట్ మ్యాప్ క్లారిటీ తెచ్చుకుంటాం. ఎలా చేయాలి, ఏం చేయాలి, దీని తర్వాత ఏం చేయాలి, ఇంకేం చేయాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అన్న క్లారిటీ అనేది గోల్ విషయంలో ఉంటుంది, డిజైర్ విషయంలో ఉండదు. లైట్గా తీసుకుంటాం మనం. అర్థమవుతుందా? చాలామందిని అడిగితే, సార్ ఏంటి సార్ మీ గోల్ ఏంటంటే, చాలామంది అంటారు నేను టాపర్ అవ్వాలి, ఎగ్జామ్స్లో టాప్ కంపెనీలో నాకు జాబ్ రావాలి, ఎంఎన్సీలో నేను సెటిల్ అయిపోవాలి. గోల్ చూస్తే టాప్ లెవెల్లో ఉంటుంది, కానీ వాళ్ళ యాక్షన్స్ ఎలా ఉంటాయి తెలుసా? వాడు 1 yearలో చెప్పినటువంటి లెసన్స్ 1 dayలో చదివే ప్రయత్నం చేస్తుంటాడు ప్రిపరేషన్కి. అంటే ఆలోచనకి పనులకి డిఫరెన్స్ అనేది ఉండదు, చాలా ఎక్కువ డిఫరెన్స్ ఉంటుంది, గ్యాప్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకు? అది గోల్ కాదు, డిజైర్ కాబట్టి. అర్థమవుతుందా?